నెల్లూరు నగరంలోని శ్రీ చక్ర సహిత సాయి నిలయ బాబా మందిరంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉభయకర్తలుగా శ్రీరాములు విజయ్ కుమార్ వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఉభయకర్తలుగా వ్యవహరిస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా శ్రీ చక్ర సహిత సాయి నిలయ బాబా మందిరంలో పూజలు నిర్వహించి ఉత్తర ద్వారంలో రాముల వారికి సీతారాముల స్వాముల వారికి అభిషేకములు అష్టోత్తరం పూజలు నిర్వహించారు. అదేవిధంగా పురవీధుల్లో నగరోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कृष्णवेणी पद्मरागिनी भानुप्रकाश सह कुटुंबानां ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉభయదారు శ్రీరాములు విజయ్ కుమారు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరము ఇక్కడ వచ్చేసేసి బాబా శ్రీ చక్ర సహిత సాయిబాబా మందిరం దగ్గరికి వచ్చి అక్కడ పూజలు నిర్వహించి ఉత్తర ద్వారంలో రాముల వారికి సీతారాములకు అభిషేకము తర్వాత అష్టోత్తర పూజలు నిర్వహించబడుతుంది. అటు తర్వాత నగరోత్సవానికి 10-10:30 సమయం తీసుకొని వాళ్ళ ఇంటి వరకు నగరోత్సవం ద్వారా బాబాను రథం తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటి అందరూ పూజలు జరిపించి అందరికీ సుఖశాంతులు కలగాలని చెప్పేసి అందరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి ఆ సంకల్పంతో అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని మనసా వాచ అందరినీ కోరుకుంటున్నాము. ఇట్లు చక్ర సహిత సాయిబాబా మందిరం కొప్పరపు వీధి నెల్లూరు.